సర్జరీ చేసినంతసేపు రోగి మేలుకునే ఉండాల్సిన స్థితిలో ఒక తెలుగు సినిమా చూపిస్తూ బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు కాకినాడ జీజీహెచ్ డాక్టర్లు. అవేక్ క్రానియాటమీగా పిలిచే ఈ శస్త్రచికిత్స జరుగుతున్నంతసేపు రోగి నవ్వుతూ తమకు సహకరించాలని డాక్టర్లు చెప్పడంతో ఆయన కూడా అంగీకరించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ తరహా ఆపరేషన్ ఇదే మొదటిసారంటున్న కాకినాడ జీజీహెచ్ డాక్టర్ల టీంతో మెగా9 కరస్పాండెంట్ గ్రౌండ్ రిపోర్ట్. ఆధునిక వైద్య విధానానికి సాంకేతికతను జోడించి కాకినాడ జీజీహెచ్లో ఒక అరుదైన ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక మహిళను అయితే డాక్టర్లు అయితే కాపాడడం జరిగింది. ఆ అరుదైన శస్త్రచికిత్స వివరాలు ఏంటి, అసలు ఆ సాంకేతికతను ఎలా వాడారు అనేది మనతో మాట్లాడడానికి కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ లావణ్య ఉన్నారు. అంతా మాట్లాడదాం. మేడం చెప్పండి, కాకినాడ జీజీహెచ్లో వైద్యులు అకుంఠిత దీక్షతో ఒక ప్రాణాపాయంలో ఉన్న మహిళను అయితే సాంకేతికతను వాడుతూ ఆపరేషన్ చేశారని చెప్తున్నారు. ఏంటి ఆ వివరాలు ఏంటి? మనకి ఒక 55 సంవత్సరాల మహిళ మెదడులో కణితితో హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నారండి. ఆ మెదడులో కణితి ఏంటి అంటే కాలు చెయ్యి పక్షవాతంతో జాయిన్ అయి ఉన్నారు ఆవిడ. సో అది చాలా కీలకమైన స్పాట్లో ఉందని చెప్పి మన న్యూరోసర్జరీ వైద్యులు డాక్టర్ విజయశేఖర్ గారు, డాక్టర్ గిరి గారు ఆధ్వర్యంలో డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు అండ్ టీమ్ దాన్ని కనిపెట్టి దానికి కావాల్సిన ఆపరేషన్కి ప్లాన్ చేశారు. సో ఆ ఆపరేషన్ ఏంటి అంటే మనకి ఎవేకన్ క్రేనియాటమీ అని చెప్పేసి ఆ పద్ధతిలో చేస్తున్నారనమాట. ఇది ఎందుకు అంటే పేషెంట్తో కంటిన్యూస్గా మాట్లాడతా, సో అది కీలకమైన స్పాట్లో ఉండడం వలన పేషెంట్ చేయి కదుపుతుందా లేదా, అంటే మనం కరెక్ట్గానే రూట్లో వెళ్తున్నామా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి కూడా ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. దీనివలన ఏంటి అంటే తలకి పై భాగంలో మాత్రమే మత్తి ఇచ్చి మిగతా భాగంలో లేకుండా కూడా దాన్ని పెర్ఫామ్ చేశారు. సో ఈ సర్జరీ అంతా కూడా విజయవంతంగా జరిగింది. వెంటనే పేషెంట్ మేల్కొని ఆహారం తీసుకోవడం జరిగింది. తర్వాత తేరుకోవడం కూడా వితిన్ షార్ట్ టైము పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా కూడా బయటకు వచ్చారు. సార్ మీరు చెప్పండి, ఈ సర్జరీ బృందంలో, ఈ డాక్టర్ల బృందంలో మీరు కూడా ఉన్నారు. ఆమె వయసు పైబడిందని చెప్తున్నారు. ఆమెకి ఇటువంటి సమయంలో ఇటువంటి శస్త్రచికిత్స అంటే ఫ్యూచర్లో ఎటువంటి ఫలితాలు ఇస్తుంది? అంటే ఆమె పూర్తిగా కోలుకుంటుందా, లేకపోతే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్? ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇది డాక్టర్ గిరి గారు, డాక్టర్ విజయశేఖర్ గారు ఆధ్వర్యంలో ఈ సర్జరీ జరిగిందండి. మనకి ట్యూమర్ వచ్చి ఎడం వైపు కరెక్ట్గా చేయికి కాలుకి సంబంధించిన ఏరియాలో ఉండటం వల్ల కుడివైపు చెయ్యి కాలు, ఎడం వైపు మెదడులో ఉండటం వల్ల కుడి చెయ్యి కుడి కాలు ఇబ్బంది వచ్చిందండి. పేషెంట్కి కొంచెం పక్షవాతంతో వచ్చారు. ట్యూమర్ని అయితే మనం కంప్లీట్గా తీసామండి. సో ఫర్దర్గా కాంప్లికేషన్ ఏమి ఉండకపోవచ్చు. ఇది అవేక్లో ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే అది గడ్డ వచ్చి కరెక్ట్గా కాలుకి చెయ్యికి సంబంధించిన ఏరియాలో ఉండటం వల్ల మనం ఎంతవరకు గడ్డ తీస్తే ఎంతవరకు వెళ్తే ఏ చెయ్యి కాలు ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది చూసుకోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుందండి, మత్తు లేకుండా ఉండటం వల్ల. సో మనం ఆపరేషన్ పరంగా అయితే కంప్లీట్గా ట్యూమర్ మొత్తం పూర్తిగా తీసాము. ఫర్దర్గా ఏమి కాంప్లికేషన్స్ ఉండదని మేము అనుకుంటున్నాం. కానీ బయాప్సీ వచ్చే వరకు కూడా మనం ఏం చెప్పలేము. 90% మా నమ్మకం అయితే ఫర్దర్గా ఇంకేమీ ఇబ్బందులు ఉండకపోవచ్చు అండి. మేడం మీరు చెప్పండి, ఇప్పుడు ఈ ఆపరేషన్ చేసిన వైద్యుల బృందంలో మీరు కూడా ఉన్నారు. ఆమె ప్రజెంట్ ఆమె పరిస్థితి ఎలా ఉంది? పేషెంట్ ఆన్ టేబుల్ ఫుల్గా కాన్షియస్ అయిపోయారు, మాట్లాడుతున్నారు, కూర్చోబెట్టాము ఇమీడియట్గా. తర్వాత ఈరోజు ఓరల్గా కూడా తీసుకుంటున్నారు. పేషెంట్ ఫుల్గా కంఫర్టబుల్గా ఉంది. ఎవేక్ క్రేనియోటమీ అంటే జస్ట్ ఇంట్రా ఆపరేటివ్గా కొన్ని సెడేటివ్ డ్రగ్స్ ఇస్తాము. సో పేషెంట్ కామ్గా మనం ఏమైనా అడిగిన క్వశ్చన్స్కి రెస్పాన్స్ ఇస్తూ వర్బల్గా రెస్పాన్సెస్ ఉంటాయి. కాన్షియస్గా ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ కాన్షియస్ సెడేషన్ అండి. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఇటువంటి కాకినాడ వైద్య చరిత్రలో ఇటువంటి శస్త్రచికిత్స ఎప్పుడైనా జరిగిందా? ఇదే మొదటిసారి. ఇది చాలా అరుదైన ఆపరేషన్. ఈ కాకినాడలో వేరే ప్లేస్లో జరిగి ఉండొచ్చు, కానీ ఇది మన దగ్గర కూడా మొదలు పెట్టాము. దీని ప్రత్యేకత ఏంటంటే కాంప్లికేషన్స్ రేటు బాగా తగ్గించడమే. ఏదైనా మేజర్ ఆపరేషన్ చేసినప్పుడు వాళ్ళు కాలు చేయి వీక్ అవ్వడమో లేకపోతే మత్తులో ఎక్కువసేపు ఉండి తర్వాత కూడా ఇన్ఫెక్షన్ రావడం ఉంటుంది. ఇది మెలకుగా ఉండగానే పూర్తిగా తొలగించి కాలు చేతులు వీక్నెస్ రాకుండా కాపాడేది. ఇలాంటి ఆపరేషన్లు దేశం మొత్తం జరుగుతున్నాయి, కానీ మన దగ్గర ఇంట్రడ్యూస్ చేసి కాంప్లికేషన్ రేట్ తగ్గించి పేషెంట్ త్వరగా డిశ్చార్జ్ అయ్యేలాగా వాళ్ళ కాలు చేతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం ఈ ఉభయ గోదావరి జిల్లా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే మోస్ట్ అడ్వాన్స్డ్ ఆపరేషన్స్ కూడా మన దగ్గర సీనియర్ వైద్యుల పర్యవేక్షణలోనూ
మా సర్జన్ అయినటువంటి సూపరింటెండెంట్ గారు సర్జన్ అవడం వల్ల ఆమె ఇచ్చే సౌకర్యాల వల్ల మనం కూడా అన్ని రకాల ఆపరేషన్స్ మనం ఇక్కడ చేయగలుగుతున్నాం కాబట్టి ప్రజలందరూ వచ్చి ఈ సౌకర్యాలను ఉపయోగించుకోండి. అంతకుముందు ఇలాంటివి చేయడానికి హైదరాబాదు, వెల్లూరు అలాంటి ప్లేస్కి వెళ్ళవలసి నానా రకాల ఇబ్బందులు పడేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది మన ఉభయ గోదావరి జిల్లా కాకినాడలో ఇవన్నీ సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఉపయోగించుకుని ఇబ్బందులు లేకుండా తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో న్యూరో సర్జరీ విభాగం వారి ద్వారా ఎనస్థీషియా డిపార్ట్మెంట్ ఒక అరుదైన కేసుకి మత్తు ఇవ్వడం జరిగింది. ఏవియర్ క్రేనియాటమీ ఫ్రాంటల్ గ్లియోమా కోసం ఈ మత్తు విభాగంలో కీలకంగా డాక్టర్ వింజా, డాక్టర్ ఉమామేరీ మంజుల, డాక్టర్ చిరంజీవి మరియు ఎస్ఆర్, డాక్టర్ సుధీర్ వీళ్ళందరూ చాలా కీలకంగా వ్యవహరించి ముందుగానే పేషెంట్ని బాగా కౌన్సిల్ చేసి ఏవియర్ క్రేనియాటమీకి బాగా ప్రిపేర్ చేశారు. కాన్షియస్గా ఉంటావమ్మా, నువ్వు నీ మెదడుకి అదే టైంలో ఆపరేషన్ జరుగుతుంది ఇవన్నీ చెప్పి బాగా ప్రీ ఆపరేటివ్గా చక్కగా కౌన్సిలింగ్ నిర్వహించి పేషెంట్ని మెంటల్గా ప్రిపేర్ చేసి కేసుకి తీసుకొచ్చారు. ఆపరేషన్ థియేటర్ టైంలో కూడా వీళ్ళు కీలకంగా ఏ బీపీ పడకుండా, దగ్గకుండా పేషెంటు తర్వాత వైటల్ హీమోడైనమిక్స్ అన్ని చక్కగా మెయింటైన్ చేసి కాన్షియస్ సెడేషను సర్జన్కి ఎప్పుడు పేషెంట్ మాట్లాడాలన్నా కూడా మాట్లాడే విధంగా కాన్షియస్ సెడేషను డెక్స్మెథాసోన్, ఫెంటనిల్, స్కాల్ బ్లాక్ ద్వారా మా మత్తు విభాగం వైద్యులు డాక్టర్ వింజా వీళ్ళంతా ఫస్ట్ టైం నిర్వహించారు. జీజీహెచ్లో ఇది ఫస్ట్ కేసు ఏవియర్ క్రేనియాటమీ ఫర్ ఫ్రాంటల్ గ్లియోమా. మా వీళ్ళందరినీ కూడా మా మత్తు విభాగం వైద్యులందరినీ న్యూరో సర్జరీ ఎనస్థీషియా టీమ్ని ప్రత్యేకంగా హెచ్ఓడి ఎనస్థీషియా, నేను సూపరింటెండెంట్ మేడం, వీఆర్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. అండ్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ కోదండగిరి అండ్ డాక్టర్ విజయశేఖర్ రెడీ డే గుడ్ జాబ్. న్యూరో సర్జరీ విభాగంలో ఇంకా మంచి సర్జరీలు జరిగి పేద ప్రజలకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మా కలెక్టర్ గారు కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, షాన్మోహన్ గారు. వీఆర్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు హిమ్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్. పొద్దున్న టిఫిన్ టీ తాగానండి. తినలేదండి. భోజనం చేస్తాను. ఆ సినిమా అండి ఏదో పెట్టారు, అది ఏం తెల్లదండి, తెలీదు. బాగానే ఉందండి. అదే పేరు చెప్పుకోడండి, దాటగా పేరు బాగానే ఉందండి. అయితే అందరూ కూడా చాలా సాయం చేశారు. అందరూని డాక్టర్లు, నర్సులు అందరూ కలిపి మేము మా ఓపెన్ చీర తీసుకున్న కాడి నుంచి బాగా చూసారండి, దగ్గరుండి అన్నీ చేశారండి. కొంత బాగుందండి. అది మమ్మల్ని చాలా కేర్ తీసుకుని అందరూ చూసారండి. ఆయన చెప్పండి, మేము గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇలా ఉంటుంది అనుకోలేదండి. చాలా బాగా వచ్చిన కాడి నుంచి ఆపరేషన్ చేసే వరకు కూడా చాలా బాగా చూస్తారు. దాంట్లో పోయి పేరు నాకు వెళ్దా అని అందరు చూసి చేసి చాలా బాగా ఓపెన్ చీట్ తీసుకున్న కాడి నుంచి ఆపరేషన్ అయ్యే వరకు కూడా చాలా బాగా చూసారండి. నర్సులు అందరూ చాలా బాగా చూసారండి. నా పేరు సుందరలక్ష్మి అండి. మా అమ్మగారికి ఒంట్లో బాగోకపోతే తీసుకొచ్చామండి. చాలా బాగా కేర్ తీసుకున్నారండి డాక్టర్స్. అయితే చాలా బాగా చూశారు. మా అమ్మకి చాలా పెద్ద ఆపరేషన్ అండి, చాలా కష్టం అయిపోద్ది అన్నారు. అలాంటిది చాలా బాగా చేశారండి. మా అమ్మ ఇప్పుడు చాలా బాగా రావడంతోనే నవ్వుతూ వచ్చిందండి. చాలా అంటే చాలా బాగా మాట్లాడుతుందండి. చాలా ఆరోగ్యంగా ఉందండి. తో బాధపడుతున్న 60 ఏళ్ల ఒక మహిళను తెలుగు సినిమా చూపిస్తూ కేవలం స్కల్కి మాత్రమే మత్తు ఇచ్చి మిగిలిన ఈ బ్రెయిన్ టిష్యూలన్నీ స్పృశిస్తూ ఆమె శరీర కదలికలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ ఈ ఆపరేషన్ అయితే ఇక్కడ వైద్య బృందం సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది. ఆమె ప్రస్తుతం కోలుకుంటుందని చెప్తున్నారు. బయాప్సీ వచ్చిన తర్వాత ఆమె పూర్తి ఆరోగ్య పరిస్థితులు అయితే తెలియజేస్తామని చెప్తున్నారు. కాకినాడ జీజీహెచ్ చరిత్రలో ఇది మొట్టమొదటి ఆపరేషన్గా చెప్తున్నారు. కాకినాడ జీజీహెచ్లో శాస్త్ర సాంకేతికత సంబంధించిన అన్ని సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇటువంటి ఆపరేషన్కి సంబంధించి రోగులు ఎటువంటి భయాలకు లోను కావద్దని ఇక్కడ పూర్తిగా ఇటువంటి బ్రెయిన్ ట్యూమర్లు కానీ ఇంకా కొన్ని రోగాలను కానీ ఇక్కడ నయం చేసే పూర్తి సాంకేతికత అయితే ఉందని డాక్టర్ల బృందం చెప్తున్నారు. మెగా 9 న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.